చికెన్ ఫ్రై చేస్తున్నాను. మసాలా ఏం లేకుండా బాగా టేస్ట్ ఉంటుంది. దాంట్లోకి కావాల్సినది ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, దీంట్లోకి కొంచెం నూనె, ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలా, కరివేపాకు వేసుకోవాలా, కొంచెము అది ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ వేసుకోవాలా. ఇంట్లో టమాటా ఏం వద్దు, అసలు బాగా టేస్ట్ ఉంటుంది. ఊరికి ఎట్లా చేసినా కానీ బాగా టేస్ట్ ఉంటుందని మా పిల్లలు అంటుంటారు. అందుకే చూపిస్తున్నాను. చికెను దాంట్లో ఇది పుదీనా, కొంచెం పుదీనాను, కొంచెం కొత్తిమీర, ఇది చిన్నగా తరుగుకోవాలన్నమాట, బాగుంటుంది. ఎర్రపిండి కొంచెము, తెల్లపిండి కొంచెం కలుపుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇంట్లో బాగా కొంచెం నూనె వేసి ఒక స్పూను వేసి కలిపి ముందే 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పిండి బాగా మెత్తగా వస్తాయి చపాతీలు. అంటే గట్టి గట్టిగా లేకోకుండా బాగా మెత్తగా ఉంటాయి, బాగా టేస్టీగానే ఉంటాయి. ఎర్రపిండి, తెల్లపిండి రెండు ఆశీర్వాదది పిండి, ఇది మామూలు తెల్లపిండి అనమాట. కొంతమంది ఎర్రపిండి తినరు, అందుకే ఈ రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దాంట్లోకి చికెన్, చపాతీ చికెన్ బాగుంటుంది. పుదీనా, చిన్నగా తరుగుకొని వేసుకోండి, పుదీనా బాగుంటుంది. కొత్తిమీర చిన్నగా తరుగు, పుదీనా తరగండి. నూనెలో నూనె వేసుకుంటాను, అది చికెన్ వేస్తాను, కొంచెం వేస్తాను. ఇట్లా చేసుకొని తింటే గ్యాస్ ట్రబుల్ రాదు. ఈ షుగర్ ఉండేవాళ్ళు కానీ రోజు తిన్నా కానీ ఏం కాదు. చికెన్ ఇట్లా పుదీనా, ఇట్లా కొత్తిమీర ఉత్తది, ఇంకేం లేదు దీంట్లోకి. ఉత్తరంతా కారం పొడి వేసుకోవడము, దీంట్లోనే మగ్గనిచ్చుకోవాలి. అది కొంచెంసేపు మగ్గినాక రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ రెడీ అయింది. ఇంత కారం వేసుకోండి చాలు, అంతే. అదే నీళ్ళు ఊరుతుంది, ఇంకా మనము అదే నీళ్ళు ఊరుతాయి, ఇంకా మనం ఏమీ అవసరం లే. ఇంకా అయింది. ఇంకా 5 నిమిషాలు ఇట్లా ఉడికినిచ్చుకుంటే చాలు. ఇది చపాతీలోకి సూపర్గా ఉంటుంది చూడు. మసాలా ఏం అవసరం లే, మసాలా అన్నీ కత్తే వద్దు. టమాటా వేయకూడదు, మసాలా వేయకూడదు, ఏం వేయకూడదు. ఇంట్లో పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, పుదీనా, కొంచెం కొత్తిమీర, అంతే. కొంచెం కారం, అంతే. చికెన్ చపాతీ చేస్తాను. ఇక్కడ నూనె వేస్తాను, అంతే లైట్గా కొంచెం. ఏం టేస్ట్ వదిలేసిన కొని చికెన్ ముక్క బ్రహ్మాండం, చపాతీ మెత్తగా అంత నాశనం. నోట్లో పెట్టుకున్నాం కన్నా చూసి పెట్టాను. తిన్నంది అవన్నీ ఎట్లా చెప్తాను, చూసి పెట్టుకుని చెప్తాను. అబ్బాయి ఏం రుచి మెత్తగా చపాతీ కానీ చికెన్ కానీ పొదిలేసిన కొని మంచి రుచిగా ఉంది. ఇలాంటి వంటలు ఎప్పుడైనా చేయాలో చేసుకొని చూసి తినండి మీరు.
బాగుందా? సూపర్గా ఉంది, సూపర్ వండర్ఫుల్గా ఉంది. లైక్ చేయి. మీరు ఈ రకంగా చేసుకోండి. ఎక్కువ మసాలా లేకుండా ఉప్పు ఎక్కువ తక్కువ వేసి ఉదయం నుండి బాగా ఒట్టు వేసుకుంటే చపాతీ చేసుకుని బాగా మెత్తగా ఉదురుగా ఉంటుంది. బాగా తినండి. మీరు ఆరోగ్యం బాగుంటుంది, ఎట్లా రాదు, అన్ని విధాలుగా ఆరోగ్యం బాగుంటుంది. చూడండి.